వరంగల్లో మున్సిపల్ ఎన్నికల పోలింగ్ కొనసాగుతోంది. ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి అరుణ్ లైవ్ లో అందిస్తారు. అరుణ్, తెలుగు వారి నంబర్ 1 చాయిస్ తెలుగు మ్యాట్రిమోనీ. సంతోష్, ఈరోజు జరుగుతున్నటువంటి మున్సిపల్ ఎన్నికల్లో 12 మున్సిపాలిటీలకు ఎన్నికలు జరుగుతున్నాయి. 260 వార్డులకు గాను 1072 మంది అభ్యర్థుల భౌతవ్యం ఈరోజు తేలబోతుంది. మొత్తంగా ఇక్కడ 12 మున్సిపాలిటీల్లో 260 వార్డులకు జరుగుతుండగా కాంగ్రెస్ 260 స్థానాలకు పోటీ చేస్తుంది. బీఆర్ఎస్ 259 స్థానాలకు పోటీలో ఉండగా బీజేపీ 240 స్థానాలకు పోటీ చేస్తుంది. స్వతంత్రులు 314 స్థానాల్లో పోటీ చేస్తున్నారు. ఉమ్మడి వరంగల్ జిల్లాలో మొత్తం 525 పోలింగ్ స్టేషన్లు ఏర్పాటు చేయడం జరిగింది. 3,35,275 మంది ఈరోజు ఓటింగ్ వాళ్ళు వినియోగించుకునేలాగా అధికార యంత్రాంగం 2,100 మంది సిబ్బంది పనిచేస్తున్నారు. మొత్తంగా ఉదయం 7 గంటల నుంచి ప్రారంభమైనటువంటి ఎన్నికల ప్రక్రియ సాయంత్రం 5 గంటల వరకు కొనసాగుతుంది. ఈ ఎన్నికల్లో మున్సిపాలిటీకి సంబంధించి అర్బన్ ఏరియాలో చాలామంది ఓటర్లు ఓటు హక్కు వినియోగించుకోవడానికి ఆసక్తి చూపరు అని ఒక నానుడి ఉండింది. దాన్ని అవేర్నెస్ కల్పించడంలో భాగంగా చాలామంది కొంత ఓటు హక్కు వినియోగించుకోవాలి, ఓటు హక్కుతోటే ప్రజాస్వామ్యం నిలబడుతుందని అధికార యంత్రాంగం చేసినటువంటి ప్రచారం కొంత ఫలితాన్ని ఇస్తున్నట్టుగా కనిపిస్తుంది. గ్రామ పంచాయతీ ఎన్నికల జోస్ తర్వాత జరుగుతున్నటువంటి మున్సిపల్ ఎన్నికల్లో వృద్ధులు ఉదయం నుంచే వచ్చి ఓటు హక్కు వినియోగించుకోలేగా తమ క్యూ లైన్లో ఉన్నారు. అలాగే తొలిసారి ఓటు వేసే వాళ్ళు కూడా యువత ఎక్కువ మొత్తంలో ఓటింగ్ చేసుకోవడం, ఓటు హక్కు వినియోగించుకోవడం కోసం ఇక్కడికి వచ్చింది. మరొక వైపు ఈ ఓట్ల నిర్వహణలో భాగంగా హరిత సంబంధించినటువంటి పోలింగ్ బూత్లను ఒకసారి ఏర్పాటు చేస్తే కొంత అవగాహన కల్పించే ప్రయత్నం చేస్తే, మరొక వైపు తర్వాత కొంత వేస్టేజ్ నుంచి కూడా ఓటు వేయడమే కాకుండా ఓటింగ్కి వచ్చే వాళ్ళకి కొంత అవగాహన కల్పించేలాగా అధికారులు కొంత కొత్త కాన్సెప్ట్ ముందుకు తీసుకురావడం జరిగింది. వేస్టేజ్ ద్వారా కొంత యూస్ఫుల్ మెటీరియల్ని తయారు చేయొచ్చు. దాన్ని పూర్తిగా వేస్టేజ్ని పడేయకుండా, డ్యామేజ్ చేయకుండా వ్యర్థాలతో ఎట్లాగా ఉపయోగపడేటువంటి పరికరాలు తయారు చేసుకోవచ్చు. ఒక అవగాహన కల్పించేలాగా ఎన్నికల్లో ఓట్లు వేసుకొని వచ్చే వాళ్ళకి కూడా ఏర్పాటు చేస్తున్నటువంటి నేపథ్యంలో ఇలాంటి కొత్త థీమ్లను ముందుకు తీసుకొచ్చి ఏర్పాటు చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మరొక వైపు ఉదయం 7 గంటల నుంచి ప్రారంభమైనటువంటి ఎన్నికల ప్రక్రియ సాయంత్రం 5 గంటల వరకు కొనసాగుతుంది. మొత్తం 260 డివిజన్లకు జరుగుతున్నటువంటి ఎన్నికల్లో 3,35,000 మంది ఓటర్లు తమ ఓటు హక్కు వినియోగించుకోబోతున్నారు. సంతోష్, థ్యాంక్ యూ అరుణ్.